ధీరజ్ వాళ్ళ నాన్న అన్న మాటలకు చాలా బాధపడుతూ ఒక దగ్గర కూర్చుంటూ ఉంటాడు. ఇంతలో ప్రేమ అక్కడికి చిప్స్ తీసుకొని వస్తూ చాలా సంతోషంగా తింటూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న ధీరజ్‌కి చాలా కోపం వచ్చేసి ఆ చిప్స్ బాక్స్‌ని అయితే పక్కకు పడేస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా బాధపడుతూ అలుగుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ నా వలన తినేందుకు బాధపడటం అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న చిప్స్‌ని అయితే తీసి తన నోట్లో పెడుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. నాకు కావాల్సింది ఇదే కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ చిప్స్‌ని అయితే తింటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మౌనంగా ఉండటం చూసి, "ఏంటి ధీరజ్, ఎందుకు ఇంత బాధగా కనిపిస్తున్నావు నువ్వు?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం "ఏమీ లేదులే" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం, "లేదు ధీరజ్, నువ్వు ఇదివరకటి కన్నే ఇప్పుడు చాలా మారిపోయావు తెలుసా? అప్పుడు నీ ఫ్రెండ్స్ ఏమనుకుంటారో, ఇలా చేస్తే ఎవరు ఏమనుకుంటారో, అలా చేస్తే ఎవరు ఏమనుకుంటారో అనుకునేవాడివి. కానీ ఇప్పుడు అలా కాదు. కాలేజ్ అయిపోయిన వెంటనే నీ పనుల్లో, నీ వర్క్‌లో నువ్వు బిజీ అయిపోయావు. ఆఫీస్ బాయ్ లాగా పనిచేస్తున్నావు. కొరియర్ బాయ్ లాగా పనిచేస్తున్నావు. అన్ని పనుల్లో పని చేస్తున్నావు. నువ్వు చాలా మంచివాడివైపోయావు తెలుసా?" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఒక్కసారిగా ప్రేమ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. అవును, మావయ్య గారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు కానీ, మావయ్య గారు నిన్ను నీకు రూపాయి దమ్మిడికి పనికిరావు అంటున్నారు. కానీ నువ్వు ఎంత మంచివాడివో ఇప్పుడు ఎలా చేస్తున్నావో అది అర్థం చేసుకోలేకపోతున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం, అవును మావయ్య ఎందుకు ఇలా తయారవుతున్నారో, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో, నీ మీద ఎందుకు ఇంత కోపం పడుతున్నారో అర్థం కావటం లేదు. అయినా మావయ్య గారి పేరు లేకపోతే నువ్వు ఎందుకు పనికిరావని కూడా అంటున్నారు. అది ఆ మాట అయితే నాకు అస్సలు నచ్చటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం, అది నిజమే కదా ప్రేమ, మరి అతను లేకపోతే నేను ఎవరిని చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ధీరజ్ వైపు చూస్తూ ఉండిపోతుంది.